హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే ఐపీఎల్ సీజన్ 17 ముగిసిన వెంటనే ఐపీఎల్ 25 మెగా వేలం గురించి చర్చ మొదలైంది. ముఖ్యంగా వచ్చే సీజన్కు మెగా వేలం జరగడంతో రీటైన్ ప్రక్రియ కీలకంగా మారింది. అంటే ఐపీఎల్ మెగా వేలం 2022 నిబంధనల ప్రకారం ఒక జట్టు కేవలం 4 ఆటగాళ్లను మాత్రమే రీటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో మిగిలిన ఆటగాళ్ళందరినీ విడిచిపెట్టాల్సి ఉంది. అందుకే ఈ వేలంలో చాలామంది స్టార్ ప్లేయర్లు కనిపిస్తారని అంచనా వేస్తున్నారు. అయితే అంతకుముందు ఒక్కో ఫ్రాంచైజీ 4 ఆటగాళ్లను రీటైన్ చేసుకోవడం అనేది అతిపెద్ద సవాల్గా మారింది. కాబట్టి మొత్తం 10 టీంలు ఎవరిని జట్టులో ఉంచుకుంటారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎన్ని వరకు చూస్తూ ఉండండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఐపీఎల్లో మనము 70 మ్యాచెస్కి 68% కరెక్ట్ ప్రెడిక్షన్ అయితే ఇచ్చాము. మన టెలిగ్రామ్ ఛానల్ కనుక మీరు ఫాలో అయితే లాస్ అనేది ఉండదు, ఎప్పుడు కూడా మీరు ప్రాఫిట్లోనే ఉంటారు. మనం ఓన్లీ ప్రొటెక్షన్ ఇవ్వడం కాకుండా ఏ టైంలో ఎంట్రీ తీసుకోవాలి, ఏ టైంలో లాస్ కట్ చేయాలి, ఏ టైంలో బుక్ సెట్ చేసుకోవాలనేది మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాము. ప్రజెంట్ అయితే T20 వరల్డ్ కప్ కూడా జరుగుతూ ఉంది. మనం 100కి 100% మంచి ప్రొటెక్షన్ అయితే అందించబోతున్నాం. మీరేం చేస్తారంటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చి ఉన్నాను. వెళ్ళి వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత 2-3 మ్యాచెస్ అబ్జర్వ్ చేయండి. ఆ తర్వాత మీరైతే బెట్టింగ్ వేయండి. ఇలాంటి అవకాశం అనేది మళ్ళీ దొరకదు. వెంటనే వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి. మన మెయిన్ టాపిక్లో కనుక వచ్చినట్లయితే ముందుగా ఐపీఎల్ 2024లో విన్నర్స్ అయినటువంటి కేకేఆర్ టీం ఏ ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటుంది అనేది ఒకసారి చూద్దాం. నెంబర్ 1 సునీల్ నరైన్, నెంబర్ 2 శ్రేయస్ అయ్యర్, నెంబర్ 3 ఆండ్రూ రసూల్, నెంబర్ 4 రింకు సింగ్. కేకేఆర్ టీం అయితే ఐపీఎల్ 2025 కోసం ఈ 4 ప్లేయర్ని అయితే రిటైన్ చేసుకోబోతుంది. అండ్ నెక్స్ట్ మనం చెన్నై సూపర్ కింగ్స్ టీం ఏ ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటారని చూద్దాం. ఎంఎస్ ధోని అయితే రిటైర్మెంట్ తీసుకుంటాడని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. అందుకని మనం ఎంఎస్ ధోని అయితే పక్కన పెడేద్దాం. ఎంఎస్ ధోని తర్వాత రిటైన్ చేసుకోబోతున్న ప్లేయర్స్ ఎవరైనా చూద్దాం. నెంబర్ 1 రవీంద్ర జడేజా, నెంబర్ 2 రుతురాజ్ గైక్వాడ్, నెంబర్ 3 శివం దూబే, నెంబర్ 4 మధుసా పత్రానా. చెన్నై సూపర్ కింగ్స్ టీం అయితే ఐపీఎల్ 2025 కోసం ఈ 4 రిటైన్ చేసుకునే అవకాశాలు అయితే మెరుగ్గా ఉన్నవి. అండ్ నెక్స్ట్ ముంబై ఇండియన్స్ టీం ఏ ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటారనేది ఒకసారి చూద్దాం. నెంబర్ 1 జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 2 హార్దిక్ పాండ్యా, నెంబర్ 3 సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 4 తిలక్ వర్మ. ముంబై ఇండియన్స్ టీం అయితే ఐపీఎల్ 2025 కోసం ఈ 4 ప్లేయర్ని అయితే రిటైన్ చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఏ ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటారు అనేది చూద్దాం. నెంబర్ 1 కుల్దీప్ యాదవ్, నెంబర్ 2 రిషబ్ పంత్, నెంబర్ 3 ట్రిస్టన్ స్టాప్స్, నెంబర్ 4 జాక్ ఫ్రేజర్. ఢిల్లీ క్యాపిటల్స్ టీం అయితే ఐపీఎల్ 2025 కోసం ఈ 4 ప్లేయర్ని రిటైన్ చేసుకునే అవకాశం అయితే కనపడుతూ ఉంది. అండ్ నెక్స్ట్ గుజరాత్ టైటన్స్ టీం ఏ ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటారు అనేది చూద్దాం. నెంబర్ 1 మొహమ్మద్ షమి, నెంబర్ 2 శుభ్మన్ గిల్, నెంబర్ 3 డేవిడ్ మిల్లర్, నెంబర్ 4 రషీద్ ఖాన్. గుజరాత్ టైటన్స్ టీం అయితే ఐపీఎల్ 2025 కోసం ఈ 4 ప్లేయర్లు అయితే రిటైన్ చేసుకుంటారు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ లక్నో సూపర్ జైంట్స్ ఏ ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటారు అనేది ఒకసారి చూద్దాం. కేఎల్ రాహుల్ అయితే ఆప్షన్ అయితే వదిలే అవకాశం అయితే ఎల్ఐసి టీం అయితే కనపడుతుంది. కేఎల్ రాహుల్ కాకుండా లక్నో సూపర్ జైంట్స్ రిటైన్ చేసుకున్నటువంటి ప్లేయర్స్ని ఒకసారి చూద్దాం. నెంబర్ 1 మార్కస్ స్టాయినిస్, నెంబర్ 2 క్వింటన్ డికాక్, నెంబర్ 3 నికోలస్ పోరన్, నెంబర్ 4 మయాంక్ యాదవ్. ఎల్ఐసి టీం అయితే ఐపీఎల్ 2025 కోసం ఈ 4 ప్లేయర్ని రిటైన్ చేసుకోబోతుంది. అండ్ నెక్స్ట్ పంజాబ్ కింగ్స్ టీం రిటైన్ చేసుకోబోతున్న ప్లేయర్స్ చూద్దాం. నెంబర్ 1 అశుతోష్ శర్మ, నెంబర్ 2 శ్యామ్ కరణ్, నెంబర్ 3 అర్షదీప్ సింగ్, నెంబర్ 4 శశాంక్ సింగ్. పంజాబ్ కింగ్స్ టీం అయితే ఐపీఎల్ 2025 కోసం ఈ 4 ప్లేయర్ని రిటైన్ చేసుకోబోతుంది. అండ్ నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ టీం ఏ ప్లేయర్స్ని రిటైన్ చేసుకోబోతుంది అనేది ఒకసారి చూద్దాం. నెంబర్ 1 రియాన్ పరాగ్, నెంబర్ 2 సంజు శాంసన్, నెంబర్ 3 జార్జ్ బట్లర్, నెంబర్ 4 ట్రెంట్ బోల్ట్. రాజస్థాన్ రాయల్స్ టీం అయితే ఐపీఎల్ 2025 కోసం ఈ 4 ప్లేయర్ని రిటైన్ చేసుకోబోతుంది. అండ్ నెక్స్ట్ మన సన్ రైజ్ హైదరాబాద్ టీం ఏ ప్లేయర్స్ని రిటైన్ చేసుకోబోతుంది అనేది ఒకసారి చూద్దాం. నెంబర్ 1 అభిషేక్ శర్మ, నెంబర్ 2 ప్యాట్ కమిన్స్, నెంబర్ 3 ట్రావిస్ హెడ్, నెంబర్ 4 హెన్రిచ్ క్లాసన్. సన్ రైజ్ హైదరాబాద్ టీం అయితే ఐపీఎల్ 2025 కోసం ఈ 4 ప్లేయర్ని రిటైన్ చేసుకోబోతుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ టీం ఆర్సీబీ టీం ఏ ప్లేయర్స్ని రిటైన్ చేసుకోబోతుంది అనేది ఒకసారి చూద్దాం. నెంబర్ 1 విరాట్ కోహ్లీ, నెంబర్ 2 రజిత్ పడిదర్, నెంబర్ 3 విల్ జాక్స్, నెంబర్ 4 మొహమ్మద్ సిరాజ్. ఆర్సీబీ టీం అయితే ఐపీఎల్ 2025 కోసం ఈ ప్లేయర్స్ని రిటైన్ చేసుకోబోతుంది.
ఇదనమాట ఓవరాల్గా 10 టీంలు రిటైన్ చేసుకోబోతున్న ప్లేయర్స్ అయితే. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ మెగా వేలంలో కనుక వస్తే సన్ రైజ్ హైదరాబాద్ టీం అండ్ ఆర్సీబీ టీం ఫ్యాన్స్ అందరూ కూడా ఏమంటున్నారంటే వాళ్ళిద్దరిని ఆ టీమ్స్లోకి కొనుగోలు చేయాలని రిక్వెస్ట్ అయితే చేస్తున్నారనమాట. ఖచ్చితంగా అయితే మనము ఇద్దరు ప్లేయర్స్ అయితే వేలంలో చూసే అవకాశం అయితే కనపడుతూ ఉన్నవి. ఎందుకంటే ఈ సీజన్లో వాళ్ళతో ఆ టీం ప్లేయర్స్తో మంచి కోఆర్డినేషన్ అయితే లేదనమాట. అందుకని వీళ్ళని రిలీజ్ చేయడం జరుగుతుంది. మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక క్వశ్చన్ అనమాట. రోహిత్ శర్మ అండ్ కేఎల్ రాహుల్ ఆప్షన్లో కనుక వస్తే ఆప్షన్లో ఏ టీమ్స్ కొనుగోలు చేస్తారనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి. సో ఇదిగా ఇవాల్టి వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. అండ్ రోజు ఇలానే క్రికెట్ గురించి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ ఆన్ పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.